ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఇది నాన్న బైబిల్ స్టడీలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో నుంచి ప్రభా, నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ మీరు దర్శిస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ నామ ఘనత కొరకై నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ మీరు దర్శిస్తూ మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. ఈ 5వ సెక్షన్లో ప్రభా, మీరు నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినిపింపచేసి నీ బిడ్డలమైన మమ్మల్ందరి హృదయాలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో నీ బలమైన శక్తి కలిగిన స్వరాన్ని వింటూ ఉండగానే నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ నీ మహిమ గల రాకడ కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న విషయాలు. ఇది 5వ సెక్షను. ఈరోజు ప్రభు యొక్క ఆత్మ మనందరితో మాట్లాడి నడిపించును గాక. ఆమెన్. చూడండి నాన్న, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 నుంచి 7 వచనాల్లో మనం ఈరోజు ధ్యానం కొరకై ఇంచుమించుగా 5వ వచనం నుండి 3, 6, 7, 8, 7 వచనాల వరకు చదువుకుందాం. 5వ వచనం నుండి 7 వచనాల వరకు చదువుకుని వాక్య ధ్యానాన్ని చేసుకుందాం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. మధ్యవర్తియు ఒకడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తానే సమర్పించుకొనెను. తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము, దీనిని గూర్చినటువంటి సాక్ష్యము యుక్త కాలము యందు ఇయ్యబడును. యుక్త కాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనగాను, అపోస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాము. ఈరోజు ఇది 5వ సెక్షన్. ఈ రోజుతో ఈ వచనాలు ముగించబడతాయి. ఈ 2వ అధ్యాయం ప్రారంభం అంతా కూడా సంఘ పరిచర్యలో ప్రాముఖ్యతలో గూర్చి మనం నేర్చుకుంటూ బోధించబడతా ఉన్నాం. అందులో మొట్టమొదటిది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రజలందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలని. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. రెండవదిగా, ఈ ప్రార్థన వలన మన జీవితాల్లో భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకుతామని చెప్పబడింది. అలాగే ఈ ప్రార్థన వలన అన్యజనులందరూ, భూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
అలాగే ఈ ఈ రక్షణకు గల కారణం ఏంటి అంటే దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని లేకపోతే ఆయన సంకల్పాన్ని ఆయన ఆలోచనల్ని నెరవేర్చబడ్డాన్ని మనం చూడొచ్చు. ఆయన చిత్తము ద్వారా జరిగించబడుతున్నప్పుడు మన జీవితంలో కనబడే పరిస్థితులు ఏంటంటే సత్యవాక్యము యొక్క అనుభవ జ్ఞానం కలిగి ఉండి సంపూర్ణమైన రక్షణ ద్వారా విమోచించబడతాం. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు ఈ కార్యాలన్నీ కూడా ఎవరు చేశారు అంటే, ఒకటి, నరునికి దేవునికి మధ్యవర్తిత్వం ఎవరు చేశారో ఈ 5వ వచనం నుండి చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక పాపి దేవునికి ఎలా దూరం అయ్యాడు, దేవుని నుండి మానవుడు ఎలా ఎడబాశాడు, ఎడబాసిన వ్యక్తిని తిరిగి మరలా దేవుని యొద్దకు ఎవరు చేర్చగలిగారో చెప్తున్నారు. అంటే పౌలు స్ట్రాటజీలో తను ఆత్మ ద్వారా ఎరిగినటువంటి సత్యాన్ని బోధించడాన్ని మనం చూడొచ్చు. ఇది దేవునికి నరునికి మధ్యవర్తి అయినటువంటి దేవుడే నరుడుగా మన మధ్యలోకి వచ్చిన విషయాన్ని చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇది మనం అనుకున్నంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయాలు అయితే కాదు. అంతేకాకుండా ఈ సువార్త పరిచర్యకు నేను సాక్షిని. ఇది యుక్త కాలమందు జరిగింది. అంటే యుక్త కాలము అనే భాషకు అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అని అర్థం. అంటే రక్షణ, మనుషులకు రక్షణ, సంఘం యొక్క ప్రార్థన ద్వారా మనుషులకు రక్షణ అనేది, విమోచన అనేది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనేది రైట్ టైంలో దేవుడు సంకల్పించింది, నెరవేర్చబడింది అని చెప్పాడు. అందుకు నేను అపోస్తులుగాను, మరి బోధించేవాడుగాను, సువార్త ప్రకటించేవాడుగాను, అంటే 3 పాత్రలు పోషించానని, నేను చెప్పేది ఇది సత్యమో అని పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ మనం మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇది 5వ సెక్షన్. అంటే ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే 5 సెక్షన్లు, ఈ రోజుతో కలిపి 5 సెక్షన్లు వింటే ఈ 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనకి చక్కగా అందులో ఏం జరుగుతుందని చక్కగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఇందులో మూలమైనటువంటి విషయం దగ్గరికి వచ్చాం మనం. ఇవన్నీ మన పట్ల, అంటే 800 కోట్ల మంది ప్రజల పట్ల, రక్షించబడినటువంటి మనబోటి సంఘం పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏంటో చెప్పడాన్ని మనందరం కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ విషయాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనకి చాలా చక్కగా పౌలు బోధించడాన్ని మనం చూడొచ్చు. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి సంఘాలకు బోధించాడు. ఇప్పుడు మనందరం దేవుని ఎదుట సంఘంగా ఉన్నప్పుడు ఇదంతా కూడా సంఘముగా మనందరం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు చూడండి, 5వ వచనం ఆ మూలమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మూలమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఆ మాటలో మనం చూడొచ్చు. 5వ వచనం నుండి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె చదువునానా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. చాలా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది మోసగించబడ్డానికి దీనిని వంకగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు రాత్రి మనం స్పష్టంగా ఈ విషయాలు దేవుని దగ్గర మనందరం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె ఇక్కడ చూడండి,
మళ్ళీ చదువునానా, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును దేవునికిని మధ్యవర్తియు ఒకడే, నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చూడండి 5వ వచనం దగ్గరికి వచ్చేపాటికి పౌలు యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీదకి తీసుకొని వెళ్తున్నాడంటే, మనందరి మనసులను ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే, క్రీస్తు యేసు అనేటువంటి నరుడు మనకి మధ్యవర్తిగా ఉన్నాడు అనే ఆ విషయం మీదకి మన మనసుని అపోస్తలుడైన పౌలు తీసుకువెళ్ళడాన్ని మనం చూడొచ్చు. అంటే ఇందులో మనం ఏం గ్రహించాలి? మనందరికీ తెలుసు, హిస్టారికల్ విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. ఏంటది? అవ్వ ఆదాము, మొదటి దేవుని సంతానమైనటువంటి అవ్వ ఆదాములో జరిగిన కార్యాలన్నీ మనకి తెలుసు. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి ఎందుకు కావాలి? ఒక మధ్యవర్తి ప్రవక్త అయి ఉండొచ్చు కదా, ఒక మధ్యవర్తి మరి నాయకుడు అయి ఉండొచ్చు కదా, రాజు అయి ఉండొచ్చు కదా. ఒక మధ్యవర్తికి ఉన్నటువంటి విలువ ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? మధ్యవర్తిత్వం ఎందుకు, దేనికి? చూడండి, ఇదంతా కూడా దేవుని సంకల్పమని మనం 3-4 వచనాల్లో చదువుకున్నాం. ఇది తండ్రికి ఇష్టమైనది, ఆయన చిత్తమై ఉందన్న సంగతి మనం చూడగలిగాం. అంటే దీన్ని మధ్యవర్తిత్వాన్ని పౌలు చూపించడంలో ఉద్దేశం ఏంటంటే, మనిషి దేవుని యొద్ద నుండి దూరం అయిపోయాడు, లేకపోతే దేవుడు మనిషికి మధ్యలో ఎడబాటు కాలం అనేది నడుస్తుంది. ఈ ఎడబాటుకి మధ్యవర్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఒక్కని ద్వారా మనము దేవుని యొద్దకు చేరాలి. లేకపోతే వేరే దారి లేదా అంటే లేదు. ఇది ఇంకొంచెం స్పష్టంగా మనకి ఎలా అర్థం కావాలి అనంటే, మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు, అలాగే 10వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. చదవండి నాన్న. యోహాను సువార్త. యేసు నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు చూడండి, నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు పరలోకానికి చేర్చబడడు. అంటే దేర్ ఈస్ నో వే, అంటే మరొక మార్గం అనేది ఎక్కడా కూడా లేదు. ఇది మనందరం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. అంటే దేవుని యొద్ద నుండి విడిపోయిన మనిషికి తిరిగి మరలా దేవుని యొద్దకు చేర్చబడాలంటే మధ్యవర్తిత్వం కావాలి. అది ఎవరంట? యేసుక్రీస్తు తప్ప మరొక మార్గం అనేది దేవుని యొద్దకు చేర్చబడడానికి మరొక మార్గం లేదు. అంటే మనిషి పాపం చేయడం వలన, దేవుని నుండి ఎడబాయటం వలన దేవునికి మనిషికి మధ్యలో పెద్ద అగాధం, అంటే ఎడబాటు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఎడబాటు నుండి తిరిగి మరలా ఒక పాపిని, ఒక నరుని దేవుని యొద్దకు చేర్చాలంటే, లేదంటే దేవుడు నరుని దగ్గరికి రావాలంటే, మనిషి దగ్గరికి రావాలంటే, ఈ 2 కార్యాలు మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నరుని దగ్గరికి దేవుడు రావాలన్నా, దేవుని యొద్దకు నరుడు చేర్చబడాలన్నా, మనందరికీ ఒకే ఒక్క మార్గం. ఆ మార్గం ఎవరు అనంటే ఆయనే నరుడు అని పౌలు చెప్పడంలో ఉన్న ఉద్దేశాన్ని మనం కనుగొనాలి. ఇప్పుడు మధ్యత్వాన్ని చేయగలిగింది ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకోవచ్చు. దేవతలు అనబడిన వారును. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుని గురించినటువంటి ఒక మాటను చెప్పబడేటప్పుడు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ప్రభువు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించండి.
దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు, ప్రభువులు అనబడే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా మధ్యత్వాన్ని పోషించడానికి ఎవరు కూడా అర్హులు కాదు అని స్పష్టంగా చెప్పబడుతుంది. కంటిన్యూ చేయనా? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. ఇప్పుడు చూడండి, మనకు అని రాస్తున్నాడు. మనకు అనే భాషకు అర్థం ఏంటి అనంటే, ఎవరైతే దేవుడుగా ఉన్నటువంటి వాడు నరునికి దేవునికి మధ్యత్వాన్ని అంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి వానిని నమ్మి విశ్వాసముంచి రక్షించబడడం ద్వారా మనకేం జరుగుతుంది అంటే, ఆ మధ్యత్వం జరిగించిన వాని ద్వారానే మనము దేవుని యొద్దకు చేర్చబడతాం. వేరే దారి లేదా అంటే లేదు. అంటే భూమి కింద, ఆకాశమందు కానీ భూమి కింద కానీ దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, ప్రవక్తలు, యాజకులు ఎంతో మంది ఉన్నప్పటికీ మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి మధ్యవర్తిత్వం ఎవరు చేయవలసి వచ్చింది అనంటే ఆయనే నరుడు. అంటే కంటిన్యూ చేయనా? దేవతలు అనబడినవి ఉన్నను మనకు దేవుడు ఒక్కడే. ఇక్కడ మనకు అంటే నమ్మిన వాళ్లకు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను. ఇప్పుడు చూడండి, ఆయన నుండే సమస్తం కలిగింది. తండ్రి వలన మాత్రమే సమస్తం కలిగింది. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ఇప్పుడు చూడండి, తండ్రి వలన మనకి సమస్తం కలిగి, ఆయన ఉండడాన్ని బట్టి మనందరం కలిగి ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ప్రభు అనగా దేవుడు అని అర్థం. యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు అనే మాట, నరుడు అనే మాటకి తేడా ఏంటి అనేది ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అంతేకాకుండా తండ్రి అనే మాటకి, కుమారుడు అనే మాటకి తేడా ఏంటి అనేటువంటి డౌట్లు చాలా మందికి వస్తాయి. తండ్రే కుమారుడా, కుమారుడే తండ్రా అర్థం కాదు. లేకపోతే దేవుడే నరుడుగా ప్రత్యక్షపరచబడ్డా అర్థం కాదు. ఇక్కడ చాలా మంది జీవితాల్లో చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా రకరకాలుగా దీన్ని బోధిస్తూ కూడా ఉంటారు. ఈరోజు ఈ టాపిక్ చాలా విలువైంది. దీన్ని గ్రహించుకోవటం అనేది చాలా అవసరం. ఇప్పుడు చూడండి, మధ్యవర్తి ఒక్కడే ఉంటాడట. ఆయనే క్రీస్తు అనేటువంటి నరుడు అని పక్కాగా చెప్పబడింది. మనం ఈ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చదువుకునే ముందల, అంటే దాని వివరంలోకి వెళ్ళే ముందల, నేను గలతీ పత్రికలో మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. చూడండి నాన్న, మీకు ఈ మాట మీకు అందినప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. గలతీ పత్రిక చదువు నాన్న, 3వ అధ్యాయం 20వ వచనం చదువు నాన్న. మధ్యవర్తి ఒకనికి. ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని. చూడండి, ఒక వ్యక్తికి మధ్యవర్తి కాలేడంట. ఎందుకని? దేవుడు ఒక్కడే. ఇక్కడ ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం అనేది చేయలేడు. ఎందుకు? వీఆర్ ఆల్ సిన్నర్స్. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, దీన్ని వివరంగా దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి మధ్యలో మధ్యత్వం చేయగలిగిన వాడు మనిషి అయి ఉండకూడదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తును నరుని యొక్క ప్రత్యక్షతను గలతీ సంఘానికి పౌలు ఎలా చూపిస్తున్నాడు? మళ్ళీ చదువునైనా, మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ మాటల్ని. ఒకనికి మధ్యవర్తి కాడు గాని. ఒక మనిషికి ఇంకొక మనిషి మధ్యవర్తి కాలేడు. మరి ఎవరు మధ్యవర్తిగా ఉండగలుగుతారు? దేవుడు ఒక్కడే. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నరుడుగా ప్రత్యక్షపరచబడింది ఎవరు? మనిషికి మనిషి మధ్యత్వం ఎవడు చేయలేడు. ఎందుకు? మనిషికి మనిషి అంతా వీఆర్ ఆల్ సిన్నర్స్.
ఇప్పుడు ఒక పాపికి మధ్యవర్తత్వం చేయగలిగిన వాడు, దేవునికి మధ్యవర్తత్వం చేయగలిగిన వాడు ఎవడంటే దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడు. దేవుడు ఎవరు అంటే మనకు ఉన్నది దేవుడు ఎవరంటే ఒకే ఒక్క దేవుడు. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ప్రభువులు అనబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, ప్రవక్తలు, యాజకులు, దాసులు అనేక మంది ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఒక మనిషికి లేకపోతే ఒక పాపికి, ఒక నరునికి దేవునికి మధ్యలో మధ్యత్వం చేయగలిగిన వాడెవరు లేరు. మధ్యవర్తిగా ఉండగలిగిన వాడెవడు లేడు. ఒక ప్రవక్త మధ్యవర్తిగా ఉండొచ్చు కదా, కుదరదంట. వాక్యం ఏమని చెప్తుందంటే ఒక పాపికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే నరునికి నరుడు ఉండలేడు, కానీ దేవుడు చెప్తున్నాడు మనిషికి ఉండలేడు, కానీ ఒక మనిషికి దేవుడు మధ్యవర్తిగా ఉండగలడు. ఇప్పుడు చూడండి, దేవుని నుండి మనిషి ఎడబాచినప్పుడు, పాపం చేత దూరం అయినప్పుడు మరలా దేవుడే ఆ రోజున ఆదామును వెతుక్కుంటూ వచ్చి మాట్లాడినట్టుగా నేటికి దేవుడు ఒక పాపికి దేవుని ద్వారా మధ్యవర్తిగా నిలబడడానికి కూడా దేవుడే దిగొచ్చాడు ఇక్కడికి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మధ్యవర్తిగా ఉండడానికి ఎవరు యోగ్యులంటే దేవుడే అని రాయబడి. అంటే ఇప్పుడు నరావతారంలో ఉన్న క్రీస్తును అపోస్తులుడైన పౌలు ప్రత్యక్షపరుస్తున్నాడు. అంటే దేవునిగా చూపిస్తూనే సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవునిగా మన మధ్యలో ప్రత్యక్షమైన సంగతి ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే క్రీస్తు మధ్యవర్తిగా మన మధ్యలోకి శరీరాన్ని ధరించుకొని ఏ కార్యాలు చేస్తూ ఆయన ఒక మనిషిని దేవుని యొద్దకు చేర్చగలిగాడు అనే విషయానికి అపోస్తులుడైన పౌలు ఒక పెద్ద సాక్షి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఒక పాపిని తిరిగి దేవుని యొద్దకు చేర్చాలంటే దేవుని యొద్దకు చేర్చడానికి నరునికి నరుడు పనికిరాడు. పోని ప్రవక్తలు పనికిరారు, పోని యాజకులు పనికిరారు. భూమండలం మీద దేవుని యొద్దకు చేర్చబడ్డానికి ఒకటే ఒక మార్గం ఉంది. అది దేవుడుగా నరుడుగా సంపూర్ణుడై మన మధ్యలో ప్రత్యక్షపరచబడిన ఆ నరుడు అనేటువంటి ఒకే ఒక్క దేవుణ్ణి మాత్రమే మనము విశ్వసించి నమ్మి ప్రయాణం చేసి రక్షించబడగలము, లేకపోతే లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే సంపూర్ణమైన మానవునిగా దేవునిగా అంగీకరించరో, అంటే ఈ రోజుల్లో యుద్ధం ఎక్కడ సాతాను జరిగిస్తున్నాడంటే దేవుడుగా, అంటే ఆత్మస్వరూపు అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని క్షయమైపోయే మనిషి యొక్క రూపంలోకి ఆయన రాడు అని ప్రజలందరి నమ్మకం, దుర్బోధకుల యొక్క నమ్మకం. అంటే దేవుడు కాదు, ఆయన రక్షకుడుగా మన మధ్యలోకి వచ్చాడు, అంతవరకే. యేసుక్రీస్తు ఎవరంటే ఆయన పాపుల రక్షకుడుగా మన మధ్యలోకి వచ్చాడు. పెద్ద దేవుడు చిన్న దేవుడిని తయారు చేస్తే ఆ చిన్న దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, కానీ ఆయన నరుడిగా వచ్చాడు. నరుడు ఎప్పుడు దేవుడు కాలేడు అని యేసుక్రీస్తునకు విరోధంగా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సంఘాలు నేటి దినాల్లో విపరీతంగా పెరిగిపోయినాయి. మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 18వ వచనం చదువునానా? వీరు వ్యర్థమైన డమ్మపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం
చిన్నపిల్లలారా, ఆ. ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. క్రీస్తు యొక్క విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఆ. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఆ. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా కూడా మనలో నుండి బయలు వెళ్ళారు గాని వారు మన సంబంధులు కాదు. వాళ్ళందరూ మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే వాళ్ళు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. మనతో కూడా నిలిచుంటారు. అయితే ఆ. వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, మనలో నుంచి సపరేట్ అయిపోయారు. వాళ్ళు సత్య సంబంధమైన పరిశుద్ధుల అపోస్తుల ఉపదేశంలో నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త తప్ప వేరొక సువార్త పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మొద్దని గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు అక్కడ మనం చూడొచ్చు. మీరు చదువుకోండి, మళ్ళీ లేదా టకటక ఒకసారి చదువునానా. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని గూర్చి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం నేను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి కలవరపరచువారు కొందరు. మిమ్మల్ని కలవరపరిచేవాడు కొంతమంది ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త. ఇప్పుడు చూడండి, మేమంటే ఎవరు? అపోస్తులు. మీరు అంటే ఎవరు? సంఘానికి. అపోస్తులు సంఘానికి ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూతనైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును. వినండి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తుల ద్వారా ప్రకటించబడి అపోస్తులు అనబడిన వారి ద్వారా పంపబడి సేవ చేయాలి. సువార్థికులు గాని, కాపరులు గాని, బోధకులు గాని, ప్రవక్తలు గాని ఎవరైనా సరే. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అపోస్తులు ఆదిమ సంఘాలకు బోధించినటువంటి బోధ తప్ప వేరొక సంఘాల దగ్గర నేర్చుకొని సేవ చేస్తే ఆ సేవ పనికి రాదు. చెవిగలవారు విందురుగాక. అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. బిడ్డలారా, ఇప్పుడు మీకు వాక్యాన్ని బోధిస్తున్న సేవకులు, ఉద్యోగాలు చేస్తూ వాక్యాన్ని బోధిస్తున్న పాస్టర్లు, పెన్షన్లు తీసుకొని రిటైర్డ్ అయిపోయిన తర్వాత సేవ చేస్తున్న దొంగ పాస్టర్లు, ఏంటి అపోస్తుల దగ్గర కాకుండా వేరొక పాస్టర్ల దగ్గర ట్రైనింగ్ అయి సేవ చేస్తున్న పిచ్చి బోధకులారా, కొంచెం దేవుని వాక్యాన్ని కళ్ళు పెట్టుకొని చూడండి. నీకు వాక్యం చెప్పడానికి నువ్వు సేవకుడు అవ్వాలంటే నీకు మధ్యవర్తి ఎవడు ఉండాల్సిన? అపోస్తులు ఉండాలి. అపోస్తులు సంఘాలకు ఏది బోధించారో, మన ప్రభు ఎవరంటే మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన అపోస్తులుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు రాత్రి మనందరికీ అర్థం కావలసినటువంటి ప్రతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ప్రకటించబడేటువంటి బోధ అపోస్తులు సంఘాలకు ఆ దినాన ఏ సువార్తను ప్రకటించారో అదే సువార్తను ప్రకటించాలి. అది కాకుండా వేరొక సువార్తను ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవునుగాక అని రాసి. ఇప్పుడు మనందరికి అర్థం కావాల్సింది ఏంటి? ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడికి? తిమోతి పత్రికలోకి వచ్చిన 1 యోహాను పత్రికలోకి వచ్చినప్పుడు 22వ వచనం కూడా చదువునానా? 22వ వచనం కూడా చదువు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కూడా చదువునాను. క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు కాడు అంటే అర్థం ఏంటి? దేవుడు కాడు, ఆయన అభిషక్తుడు కాదు, ఆయన ఒక దేవుడు కాదు కానీ ఆయన ఒక ప్రవక్త. చూడండి, ఆయన ఒక ప్రవక్తని, ఆయన దేవుడు కాదని ఖురాను గ్రంథం బోధిస్తుంది. అంటే మొట్టమొదట యుద్ధం అపవాది ఎక్కడ ఏ విషయం కొరకు యుద్ధాన్ని మొదలుపెట్టిందంటే
యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు కాదు, ఆయన ఒక మనిషి, ఆయన ఒక నరుడు అని చెప్తుంది తప్ప ఆయన దేవుడిగా అంగీకరించొద్దు అని యేసుక్రీస్తును టార్గెట్ చేసుకొని యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇవాళ చాలా కాన్సన్ట్రేషన్ గా ఈ విషయాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాడని ఒప్పుకొని వాడు తప్ప చదువునానా ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏమని తీసుకొచ్చాడు? తండ్రిని కుమారుని. ఇందాక దేవుడు అక్కడే అనే దగ్గర ఏమేమి తీసుకొచ్చాడు? తండ్రిని కుమారుని తీసుకొచ్చాడు, నరుడు దేవుణ్ణి తీసుకొచ్చాడు, మధ్యవర్తిత్వం అనే దాన్ని తీసుకొచ్చాడు. సేమ్ ఇక్కడ కూడా అబద్ధ బోధ దుర్బోధలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు రక్షకుడే, మంచిదే, మేమందరం నమ్ముతున్నాం, కానీ ఆయన దేవుడు కాదు అనే యుద్ధాన్ని ఇక్కడ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఏంటి యుద్ధం? ఆయన నరుడుగా వచ్చాడు, ఆయన కూడా ఒక ప్రవక్తే, కానీ దేవుడు కాదు. దేవుడు ఎవరంటే యెహోవాయే, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, ఎవడైతే యేసుక్రీస్తు నరుడుగాను దేవుడుగాను మన మధ్యలో ప్రత్యక్షపరచబడ్డాడు అని ఎవడైతే నమ్ముతాడో అతనికి మాత్రమే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, విమోచన కలుగుతుంది అనే సత్యాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. దేవుని యొద్ద నుండి ఎడబాసి విడిపోయి దూరం అయిపోయిన మానవుని తిరిగి మరలా మధ్యవర్తిత్వం చేయగలిగిన సామర్థ్యం ఏ మనిషికి లేదు. ప్రవక్తలకు లేదు, బోధకులకు లేదు, కాపరులకు లేదు, దాసులకు లేదు, మరి ఎవ్వరికి లేదు. ఎవరికి ఉంది? నరుడుగా, దేవుడే నరుడుగా మన మధ్యలో మధ్యవర్తిత్వం చేసి ఒక పాపిని పరిశుద్ధపరిచి తరిగి తండ్రి యొద్దకు చేర్చగలిగిన వాడు ఆయనొక్కడే. మార్గం, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నేను తప్ప వేరొక దేవుడెవరో లేరు. ఇప్పుడు ఈ రోజున ఆ విషయాలు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడుగా ఎవరైతే అంగీకరిస్తారో, ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఎక్కడికి? మొదటి తిమోతి పత్రిక వచ్చేనా? దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు, ఆయన క్రీస్తు యేసు నరుడు. చూడండి, ఇందాక గలతీ పత్రికలో 3:20 మనం చదివాం. ఏమని చదివాం? నరునికి మధ్యలో మధ్యవర్తి ఎవడు ఉండడు, కానీ దేవుడే మధ్యవర్తిగా ఉంటాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు ఎవరు అనంటే, మధ్యవర్తిగా ఉన్నది ఎవరు? ఒక పాపి దేవుని నుండి దూరం అయిపోయిన పాపిని తిరిగి మళ్ళా దేవుని యొద్దకు చేర్చగలిగింది ఎవరంటే దేవుడొక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, తిమోతి పత్రికలో కంటిన్యూ చేయనా? దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్య వర్తియు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు. ఇప్పుడు చూడండి, ఈయనలో ఏ కార్యాలు జరిగినాయి? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. ఇప్పుడు చూడండి, శరీరంలో ఆయన మధ్య నరుడుగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడడం ద్వారా దేవుని యొక్క సంకల్పం ఇప్పుడు ఎక్కడ నెరవేర్చబడింది? ఒక పాపికి రక్షణ, విమోచన అనేది ఎక్కడ నెరవేర్చబడిందంటే ఆ మధ్యవర్తి యొక్క శరీరంలో నెరవేర్చబడింది. ఇప్పుడు ఆయన శరీరంలో ఇప్పుడు ఏ కార్యాలు దేవుడు చేయటం చూశాడు అంటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. అంటే అర్థం ఏంటి? విమోచన క్రయధనం అంటే ఏంటి అనంటే, ఏనా ఎక్కడ ఫంక్షన్ జరుగుతుంది? అవును, నాకు చెప్పాలి కదా ఫంక్షన్ జరిగితే.
రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఫంక్షన్ కంటే వాక్యమే విలువైందిలేమ్మా. వాక్యం వినగలిగిన వాడు వింటారు కదా. ఫంక్షన్లు ఉన్నాయని చెప్పి వాక్యాన్ని వినకుండా ఉంటారా ఏంటి? పిచ్చి భక్తి ఎక్కువైపోయింది. రైట్, వినండి, వినగలిగిన వాళ్ళు వినండి, ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు చేసుకోండి. వాక్యం వింటాం, వాక్యమేం అడ్డం కాదు. వినగలిగేవాడు వినండి జాగ్రత్తగా. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఎక్కడ మోసగించబడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ మోసగించబడుతున్నారంట? ఎక్కడ మోసగించబడుతున్నారంటే, దేవుడు మానవునిగా రాలేడు అనేటువంటి బోధలు రాను ఎక్కువ అయిపోయింది. గుర్తుపట్టారా? ఈరోజు రాత్రి జరుగుతున్నటువంటి మోసాన్ని గుర్తుపట్టి మనందరం మేల్కోవాలి. చూడండి నాన్న, ఇప్పుడు మనం ఇందాక చదివాం కదా, యోహాను సువార్త 14:6 మనం చదివాం. ఇప్పుడు చూడండి 14:10 కూడా చదవండి. ఫిలిప్పుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాట కూడా చదవండి. నా యందు తండ్రియు ఉన్నామని. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువునానా. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని. నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా ఫిలిప్పు? నేను మీతో చెప్పుచున్న మాటలు, నేను నీతో చెప్పుచున్నటువంటి మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆయన తండ్రి తన క్రియలు నాలో చేస్తున్నాడు. నేను తండ్రి యందు నేనును నా యందు తండ్రియు నిలిచి ఉన్నారని నీకు తెలీదా ఫిలిప్పు అని ఫిలిప్పు గురించి ఫిలిప్పుకు యేసు ప్రభు తన నోటితో చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడే యోహాను సువార్త 1:18 కూడా చదవన్నానా. యోహాను సువార్త 1 అధ్యాయం 18 కూడా చదవన్నానా. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. అద్వితీయ అంటే అర్థం ఏంటి? అద్వితీయ అంటే ఒకే ఒక్కడు. ఆయనను బయలుపరచెను. ఇప్పుడు చూడండి, తండ్రిని ఎవరు కూడా చూడలేదు. తండ్రి నా యందు నివాసం ఉంటున్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను. తండ్రిని ఎవరూ చూడలేదు. తండ్రిని బయలుపరిచేది అద్వితీయ కుమారుడే. ఆయనను బయలుపరిచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగక ఒప్పుకొనెను. క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా, ఇప్పుడు యోహాను అడిగారు వీళ్ళందరూ పోయి, నువ్వు క్రీస్తువా అన్నట్టుగా. నేను కాదు అని చెప్పాడు. మరి అభిషక్తుడు క్రీస్తు అయిన వారిని తండ్రి నా యందు కనపరచు. ఇప్పుడు తండ్రిని సంపూర్ణంగా చూపించింది ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే. ఇప్పుడు చూడండి, నా ఫోటో మీరు చూశారండి. మరలా నేను ఎదురయ్యాను మీ కళ్ళకి. ఎదురైనప్పుడు దాని అర్థం ఏంటి? ఫోటోలో చూసింది నన్నే, అలాగే నన్ను చూసింది కూడా నన్నే. ఇప్పుడు ఈ ఉదాహరణ బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? తండ్రిని ఎవరు కనపరచగలరు అంటే కుమారుడే తండ్రి, తండ్రే కుమారుడు. వీళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు, ఒకే ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు మనిషిని తిరిగి మరలా దేవుని యొద్దకు చేర్చడానికి మధ్యవర్తిగా దేవుడే దిగొచ్చి ఏం చేశాడంట? విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొనెను. విమోచన క్రయధనం అంటే ఏంటి? క్రయధనం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, పాతకాలంలో ఒక బానిసను విడిపించుకోవడానికి మనందరం ఏం చేయాలంటే, ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే, బానిసని డబ్బిచ్చి వెల చెల్లించి ఆ బానిసత్వం నుండి స్వతంత్రునిగా చేసేవాళ్ళు.
అంటే ఎవరైతే డబ్బులు కట్టి ఆ బానిసను విడిపించారో ఆ బానిసకి ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాళ్ళు. దాన్ని విమోచన క్రయధనం అంటే ఒక ధనాన్ని చెల్లించేవారు. ఇప్పుడు దేవుడే నరుడిగా మన మధ్యలోకి వచ్చి ఒక విమోచన క్రయధనముగా ఏమిచ్చాడు, ఏం చెల్లించాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పాపి అయిన మనుషుడు దేవుని యొద్ద నుండి దూరం అయిపోతే ఆ వ్యక్తిని బానిసత్వం నుండి, లేకపోతే సాతాను నుంచి, లేకపోతే పాపం నుండి, సాతాను యొక్క అధికారం నుంచి విమోచించాలి అని అంటే ఆ దాని వెల ఎంత చెల్లించాడంటే ప్రాణాన్ని ఇచ్చి చెల్లించాడు. అంటే అర్థం ఏంటి? ఒక మనిషిలో పాపం ఏం కోరుకుంటదంటే ప్రాణాన్ని కోరుకుంటది. ఒక సిన్, ఒక పాపిని మరణాన్ని, తన ప్రాణాన్ని కోరుకుంటది. ఇప్పుడు మనందరం మన పాపముల చేత చచ్చిన వారమైతే మనల్ని విమోచించడానికి వెల ఏం చెల్లించాడంటే దేవుడే నరుడుగా వచ్చి, మధ్యవర్తిగా వచ్చి అతని ద్వారా మనం విమోచించబడడానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి విమోచించాడు. ప్రాణాన్ని వెలగా చెల్లించి మనందరికీ రక్షణ, విమోచన అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే ఆ విమోచన క్రయధనముగా ఒక సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడుగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడి ఈ కార్యాలు చేశాడని ఎవరు నమ్ముతారో వారికి రక్షణ. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక దేవుని కృపా 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆయన రక్తము వలన మనకు విమోచనము, మనందరికీ విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ. చూడండి, విమోచనే కాకుండా, రక్షణే కాకుండా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది, మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చినటువంటి మర్మమును తెలియజేసి, దేవునికి మహిమ కలుగును గాక, మనందరికీ తెలియజేశాడంట. అంటే ఏ వ్యక్తికైనా సరే రక్షణ, విమోచన, పాప క్షమాపణ కలగాలంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తుని సంపూర్ణమైన మానవుడిగా, దేవునిగా అంగీకరించాలి. ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారికి మాత్రమే రక్షణ, విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూడండి, ఎక్కడ చూసినా ఏం వింటున్నారో తెలిసిన, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కూడా ఒక నరుడే. కావాలంటే చూడండి, పౌలే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆయన తను తాను దేవుడుగా ఎక్కడా చెప్పుకోలేదు. రకరకాల దుర్బోధలు ఈ రోజున బయలుదేరి. అంటే ఇప్పుడు చూడండి, పౌలు ఏమని చెప్తున్నాడు? సంపూర్ణమైన మానవునిగాను, సంపూర్ణమైన దేవునిగాను ఆయనను అంగీకరించాలి. ఆయన సంపూర్ణమైన దేవుడే సంపూర్ణమైన మానవుడిగా వచ్చి ఆయన తన శరీరంలో ఏం కార్యాలు చేశాడంటే ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి విమోచించి మనకు రక్షణ, పాప క్షమాపణ, విమోచన కలగజేశాడు. దీనిని ఆయన సంకల్పం చొప్పున చేశాడు మన జీవితంలో. ఇది మనం కోరుకుంటే వచ్చింది కాదు. మనం చేసే భక్తిని బట్టి ఈ కార్యాలు మన జీవితంలో జరగలేదు. జరగలేదు. ఇలాంటి సంపూర్ణమైన దేవుని సంగతిని గురించి వాక్యం చెప్పేటప్పుడు ఒక ఫంక్షన్ కోసం సౌండ్ తగ్గించుకుంటారండి. ఇతరులు ఎవరైనా కూటం పెడితే చెప్పండి,
వాళ్ళు కూడా వాక్యం చెప్తారు కాబట్టి నేను కూడా తగ్గించుకుంటా. ఫంక్షన్లకే తగ్గించుకొని దేవుని వాక్యం విలువైందా, ఫంక్షన్ల విలువైందా? ఎవడికి ఏమి చెప్పలేమండి. భక్తి పరులు అన్న వాళ్ళంతా ఇప్పుడు రివర్స్ అవుతారు. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని చెప్పి నేను తిట్టించుకోవడమే. ఇప్పుడు నన్ను దుర్బోధకుడని తిట్టేవాళ్ళు ఎక్కువ. వాక్యాన్ని బట్టి తిట్టించుకుంటున్నందుకు దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఎవరికైనా అర్థమైందా? నేను చెప్పిన వాక్యం ఒకసారి వచ్చి చెప్పమానండి. ఈ విషయాలు ఊరికే కథ చదివినట్టు చదివితే అర్థం కాదు. ఇది చూడండి, ఈ రోజున ఈ సంగతి ఇంత స్పష్టంగా పౌలు ఈ విషయాన్ని సంఘ పరిచర్యలో ప్రార్థన ద్వారా ప్రారంభించవలసిన సందర్భాల్లో ఈ విషయాలను చెప్తున్నాడండి. ప్రపంచంలో నీకంటే ఇతరులకు రక్షణ కలగాలంటే, విమోచన కలగాలంటే, లేకపోతే అలాంటి వానికి పాప క్షమాపణ కలగాలంటే సంపూర్ణమైన దేవునిగా మానవునిగా ప్రత్యక్షపరచబడిన సంగతి ఒప్పుకోవాలి. అలా జరిగితేనే ఈ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ విశ్వసించిన వాడికే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలుగుతుంది. ఎవడికి పడితే అడిగి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడే రోమాపత్రిక 3వ అధ్యాయం 24 నుంచి చదువుకుందాం. 24 నుంచి 26 వరకు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఇప్పుడు చూడండి, నువ్వు నమ్ముతున్నప్పుడు ఏ విషయం నమ్మాలి? సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవునిగా వచ్చి మన విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనలను విమోచించి పాప క్షమాపణ ఇచ్చాడు. చదువునాను. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, యేసు క్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని. చూడండి, ఆయన కృపను బట్టి జరిగే కార్యాలు ఇదంతా కూడా. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన ఆయన కృప చేత, కనికరము చేత, యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసుక్రీస్తు అంటే 2 భాగాలు. ఒకటి సంపూర్ణమైన మానవుడు, రెండవది సంపూర్ణమైన దేవుడు. ఈ 2 సంపూర్ణతలను అంగీకరించడం ద్వారా యేసుక్రీస్తు కృపను బట్టి ఉచితముగా విమోచన, రక్షణ, పాప క్షమాపణ కలుగుతుంది. మళ్ళీ ఒకసారి చదువునా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. చూడండి, పూర్వం మనం చేసిన పాపాలన్నిటినీ దేవుడంట తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి. చూడండి, యేసు క్రీస్తు నందలి, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా అండి, ఇంత పెద్ద ప్రకటన ఈ రోజున ఎంతమందికి అర్థమవుతుందో చూడండి. చాలా మంది చూడండి, ఇప్పుడు రాను మొత్తం యేసుక్రీస్తు కేవలం ఒక రక్షకుడే, దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని ఈ రోజున విపరీతమైన ట్రోల్స్, ఈ రోజున సోషల్ మీడియాలో భయానకరమైనటువంటి దుర్బోధలు ప్రారంభించబడ్డాయి. ఎవడైతే ఆయన అభిషేకమును వాక్యానుసారమైన జీవితం చేస్తాడో వాడు తప్ప మోసగాళ్ల మధ్యలో మోసపోకుండా ఉండగలిగిన సామర్థ్యం, ఒకటి వాక్యానుసారమైన జీవితం, రెండవది వాక్యము చేత అభిషేకం పొందాలి. ఈ 2 కార్యాలు ఎవరిలో అయితే జరుగుతాయి వాళ్ళు మాత్రమే మోసగించబడరో, మిగతా వాళ్ళందరూ కూడా మోసగించబడతారు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూల వాక్యంలోకి వెళ్దాం. మధ్యవర్తిని చూడండి నాన్న, మనం కొలసీ పత్రికలో కూడా మనం చదువుకోవచ్చు. చూడండి నాన్న, 1వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. ఆయన ఆ. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి చూడండి. విడుదల చేసి ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ఇప్పుడు కుమారుని చూడండి, యొక్క విమోచన విడుదల అనేది ఎక్కడ జరిగింది? అంధకార సంబంధమైన, ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైన అధికారం నుండి మనందరం కూడా విమోచించబడి క్రీస్తునందలి ఒక స్వాతంత్ర్యాన్ని కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నా అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఆత్మ నీకేం చేస్తుందంటే విమోచించబడిన ప్రతి వ్యక్తిని, అంటే ఈ లోకం యొక్క అధికారం నుండి, చీకటి రాజ్యం నుండి మీరు విమోచించబడితే పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి స్వాతంత్ర్యం కలుగుతుంది. ఆ స్వాతంత్ర్యం వాక్యం యొక్క సర్వసత్యంలోనికి, పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి నడిపించబడతారు. ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. కంటిన్యూ చేయనా? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. మరలా చెప్తాను, ఆయన కార్చిన రక్తం వలన, దేవుని కృప చేత ఆయన కార్చిన రక్తం వలన ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి పాప విమోచన కలుగుతుంది. ఎవరికి పాప విమోచన? సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవునిగా అంగీకరించిన వారికి. ఆయన అదృశ్య దేవుని స్వరూప అయి ఆయన చాలే నాన్న, ఇక్కడికే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం కూడా చదవచ్చు నాన్న. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి. చూడండి, అద్వితీయుడును, ఇద్దరు కానివాడైనటువంటి వాడు, సర్వాధికారి అయిన సర్వాధిపతి యుక్త కాలముల యందు, చూడండి, యుక్త కాలమున యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఇప్పుడు చూడండి, యుక్త కాలం అనే మాట ఎక్కడున్నాం? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఉన్నాం. మూల వాక్యంలో మనం విన్నాం. యుక్త కాలమందు ఆయన ఎక్కడ? యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. 6వ వచనంలో చదువున, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనును. దీనిని గూర్చి యుక్త కాలమందు సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడింది. యుక్త కాలం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 6:15లో కూడా మనం చదివాం, యుక్త కాలమందు ఆయన అని మనం చదివాం. అంటే అర్థం ఏంటి? యుక్త కాలం అని అంటే అర్థం ఏంటంటే దేర్ ఈజ్ అ రైట్ టైం. ఒక కరెక్ట్ గా కావలసిన, ఎప్పుడైతే మనకు రక్షణ కావాలో, విమోచన కావాలో, పాపక్షమాపణ ఏ టైంలో కావాలో ఆ టైంలోనే కరెక్ట్ గా ఆయన యుక్త కాలము, రైట్ టైంలో ఈ యాగం చేశాడు అని అర్థం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై ప్రకటించు వాడను గాను. ఇప్పుడు చూడండి, పౌలు ఇక్కడ తన గురించి తను చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 7వ వచనంలో ఏమని ఇస్తున్నాడు? ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను. దేనిని ప్రకటించువాడుగాను? దేనిని ప్రకటించువాడుగాను? ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. 1 ప్రకటించేవాడిగా ఉన్నాను, 2వది అపోస్తలుడిగా ఉన్నాను, 3వది బోధకునిగా ఉన్నాను అని చెప్పాడు. అంటే ఒక సువార్త ద్వారా ప్రకటించేవాడిగా, అపోస్తలుడుగా, మంచి బోధకుడుగా నియమించబడ్డాడట దేవుని చిత్తము ద్వారా. ఎందుకు అనంటే విశ్వసించిన ప్రతి ఒక్కరిని సత్య సంబంధమైన విషయాల్లో, అన్యజనులైనా లేకపోతే యూదులైనా ఎవరైనా సరే వాళ్ళందరినీ రక్షించడానికి విశ్వాస విషయాల ద్వారా, సత్య సంబంధమైన వాక్యము ద్వారా. ఇప్పుడు సత్య సంబంధమైనది ఏంటిది? సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఇది సత్య సంబంధమైనది. దీనిని ఎంతమంది కడవరకు, చివరి వరకు నమ్మి విశ్వాసంతో ఉంటారో అలాంటి దానిని గురించి నేను ప్రకటించేవాడిని, అపోస్తలుడుగాను బోధకుడుగాను నేను నియమించబడి, నేను సత్యమనే చెప్తున్నాను కానీ అబద్ధం చెప్పట్లేదని
పౌలు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. అంటే ఒక స్టేట్మెంట్ని తన లైఫ్ని అడ్డం పెట్టి రుజువు చేస్తున్నాడు. ఎవరిని? అతను నమ్మినటువంటి విశ్వాసం, ఆ దేవుని యొక్క కృప, ఆ కృప ద్వారా తనకు వచ్చినటువంటి ప్రజలందరికీ వచ్చినటువంటి విమోచన, రక్షణ, పాపక్షమాపణ, వాటన్నిటిని గురించి బోధించడానికి దేవుడే నన్ను పిలుచుకొని నియమించుకున్నాడు, అందుకు నా జీవితం నేను సాక్షిని అని చెప్పాడు. ఇప్పుడు నేనేమంటానంటే, అపోస్తలుడైన పౌలు సువార్త విన్నప్పుడు ఆ సువార్త అపోస్తలుడైన పౌలుని ఇతరులకు బోధించేవాడిగా, ప్రవక్తగా, లేకపోతే అపోస్తలుడిగా, బోధకుడిగా నియమించినప్పుడు మనం ఎందుకని ఆ నియమం మనకెందుకని వర్తించదు? ఈ సత్యవాక్యాన్ని మీరు విన్నారు కదా, విని ఎవరికైనా ప్రకటిస్తారా? పరిశుద్ధ బలలో చేసే ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించినటువంటి రక్షణ సువార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి. ఎవరికి బాధ్యత లేదండి. పౌలు అంటాడు, ఒక సువార్త పౌలు యొక్క జీవితంలో 8 కోట్ల మంది ప్రజలు రక్షించబడ్డానికి, నన్ను యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుణ్ణి నేను ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దీని ద్వారా ప్రజలందరికీ రక్షణ, పాపక్షమాపణ, విమోచన కలగజేయడానికి, ప్రతి పాపములు క్షమించి పరిశుద్ధపరచడానికి, నీతిమంతుడిగా చేయడానికి ఆయన కృప ద్వారా, ఇది ఈ సువార్త ద్వారా నాకు అనుగ్రహించబడింది, దీనికి నేనే సాక్షిని. ఇవాళ మనం చెప్తామండి అలాగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, ఇందాకే ఇక్కడ మనం తిమోతి పత్రికలు ఏం చదివాం? నేను అబద్ధం చెప్పట్లేదు, నేను సత్యమనే చెప్తున్నాను అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు పౌలు? రోమా 9:1 నేను సత్యమనే చెప్తున్నాను. చదువునానా? నిజమే చెప్పుచున్నాను, నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు, నేను అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇప్పుడు చూడండి, ఈ విషయాలు నేను అబద్ధం ఆడలేదని ఎలా చెప్పగలుగుతున్నాడు? పరిశుద్ధాత్మ యందలి మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా సాక్ష్యం ఇస్తున్నాడంట. అంటే ఇతని సాక్ష్యానికి రుజువు ఎవరంటే పరిశుద్ధాత్మ. ఈ రోజునండి పరిశుద్ధాత్మను పొందకపోయినా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు. బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందకుండా నువ్వు చెప్పే సాక్ష్యాలు ఏమీ చెల్లవు. ఈ రోజున నమ్మేవాళ్ళు లేరు, విశ్వసించేవాళ్ళు లేరు, ఆ వాక్యానికి, ఆ మాటలకు అర్థం ఏంటో కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నేనేమంటానంటే, యోహాను నేను నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇస్తున్నాను చెప్పాడు కదా. మీరు మత్తయి సువార్త 3:11 చదవండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు అంట పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఏమండి, ఈ రోజున ఈ మాటలు ప్రకటించే వాళ్ళు ఉన్నారండి. నీటిలో మునిగావు, మంచిదే. మరి యేసుక్రీస్తు నీకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడంట, పరిశుద్ధాత్మ బాప్తీసం ఇస్తాడంట. ఆయన అగ్ని బాప్తీసం కూడా ఇస్తాడు. అగ్ని బాప్తీసం అంటే ఏంటి? మహాశ్రమల కొలిమిలో నడిపించబడ్డమే అగ్ని బాప్తీసం అంటారు. వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మటానికి కూడా ఏ మనసాక్షి లేదండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడు ఏం పొందుకుంటాడు? ఆత్మ పంచి ఇచ్చిన కృపా వరాలు ఉంటాయి. ఉన్నాయండి మన దగ్గర? లేవు. ఉపయోగం ఏంటి?
ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పౌలు చెప్తున్నాడు, ఇదిగో సాక్ష్యం ఇవ్వాలంటే నాతో పాటు నా మంచి మనస్సాక్షి, ఆ మనస్సాక్షికి ఆధారమై ఉన్న పరిశుద్ధాత్ముడు మేము కలిసి సాక్ష్యం ఇస్తున్నామంటండి. ఈ రోజున ఎంత గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడు మనకిచ్చాడు. అపోస్తుల్ని, కొత్త నిబంధనలో పరిశుద్ధుల్ని మనకిచ్చాడు. ఇవాళ వాళ్ళు చెప్పే వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారంటే? నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. ఈ 2వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాల్లో ఉన్న సంపూర్ణత ఇప్పటికీ దేవుడు 5 సెక్షన్ల ద్వారా మాట్లాడు. ఒక్కొక్కటి మీరు వినండి. వినకపోతే ఒకటి అర్థం కాదు. కనుక ఈరోజు రాత్రి ఆ సువార్తను నమ్మినప్పుడు, అంటే సంపూర్ణమైన మానవుడిగా సంపూర్ణమైనటువంటి దేవునిగా ఒప్పుకున్నప్పుడే విమోచన, రక్షణ, పాపక్షమాపణ ఇలాంటి సువార్త కంట అపోస్తులుడు బోధించేవాడిగా, అపోస్తులుడిగా ప్రకటించేవాడిగా నియమించబడ్డాను అని అంట. ఈ రోజున మనం వినే వాక్యం ఏదో ఎలాంటిదో మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం చెప్పండి. కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా పాదాలు పట్టుకున్నాం, బ్రతిమలాడుకున్నాం. భవిష్యత్ తరాల్లో మీరు ఈ దుర్బోధల చేత మోసపోకుండా ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపదేశాన్ని బట్టి మనల్ని మనం జాగ్రత్త పడడానికి ఒకే ఒక్క దేవుడుగాను సంపూర్ణమైన మానవునిగాను మనం అంగీకరించినప్పుడే ఈ విమోచన, పాపక్షమాపణ కలుగుతుందనే సత్యాన్ని గుర్తుపడితే అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండి మనందరం నమ్మి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నీ వాక్కును, ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా తండ్రి, వాక్యం విన్న మేరకు నా బిడ్డల హృదయాల్లో ఈ వాక్యం ఫలించున్నట్లుగా కృపదయిచ్చు. మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.